కానీ వీళ్ళెవరూ లేకపోతే ఒక ఊరు అంటే ఒక ప్రదేశం, అందులో ఒక ఆర్గానిక్ గ్రోత్ ఉండాలి. ఆ ఆర్గానిక్ గ్రోతే ఈ ప్రజలు. ఆ ప్రజలు లేకపోతే నేనెంత నా పేరున్నా సరే ప్రజలు ఉంటేనే కదా. ఇప్పుడు మీరున్నారు, మీది ఏ ఊరు అంటే ఏం చెప్తారు? ఏదో ఒక ఊరు చెప్తారు. కానీ మీ పేరు మీద ఉన్న ఊరు ఎక్కడన్నా ఉందా? కొన్ని అది మా నాన్నగారికి ఆ రోజు కలిగిన దైవ సంకల్పం వల్ల పెట్టిన పేరు వలన నాకు ఈ అదృష్టం ఈ రోజు సంక్రమించింది. సరే, గుడి అందరూ నిర్మిస్తారు సార్, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాము. దైవభక్తి ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళకి డబ్బులు ఉంటే గుడిని అయితే నిర్మిస్తున్నారు. బట్ మీకున్న ఆస్తిలో 80% గుడికే దారాదత్తం ఇచ్చారని విన్నాను, వాస్తవం? ఆస్తి అదేం పెద్ద విషయం, నేనేమన్నా పట్టుకెళ్ళిపోతానా? ఆస్తి నాతో పాటు పట్టుకెళ్ళిపోగలనా? భూమ్ డస్ట్ టు డస్ట్, యాషెస్ టు యాషెస్ అని ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది. భూమిలో వచ్చాం, భూమిలో కలిసిపోతాం. ఆ భూమిని మన భూమా? అదేమన్నా మా నాన్న సంపాదించారు, నాకు ఇచ్చారు. నేనేమన్నా సంపాదించిందా?